ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు మనము ఫలితాల గురించి తెలుసుకుందాం. అంటే ఎట్లాంటి ఫలితాలు అంటే రాశి ఫలితాలు, జాతక ఫలితాలు, ఏల్నాటి శని, కుజదోషం, కాలసర్పదోషం, యమగండం, దుర్ముహూర్తం, రాహుకాలం, నరదృష్టి, వాస్తు దోషం. ఇప్పుడు ఇవన్నీ చెప్పా కదా, ఇవన్నీ మనకి పైన మాత్రమే. మనకి నిజంగా చేసుకోవాల్సినవి ఇవి కాదు. ఇవి కొన్ని జరగవచ్చు, కొంతవరకు మాత్రమే జరగవచ్చు. మొత్తము మనకి మంచి జరగాలి, మనము బాగుండాలి అనుకుంటే ఇలాంటి మూఢనమ్మకాలు చాలా మటుకు తగ్గించుకోవాలి మనం. మరి మనం ఏం చేస్తే భగవంతునికి దగ్గర అవుతామో తెలుసుకుందాం. నవవిధ భక్తి అంటాం కదా, అదే అండి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, సేవ, సఖ్యం, తర్వాత ఆత్మనివేదన. ఇవన్నీ మనము కరెక్ట్గా పాటించామంటే అన్ని పూజలు చేసినట్లేనండి. ముఖ్యంగా మనం చేత కాకపోతే మేము ఈ పూజలు చేయలేము, ఆ పూజలు చేయలేము, ఇది అదే అనుకునే వాళ్ళు అట్లీస్ట్ శ్రవణం చేయొచ్చు, లేదా ఏదైనా చిన్న పారాయణం చేసుకోవచ్చు. లైక్ దక్షిణామూర్తి స్తోత్రం, సిద్ధమంగళ స్తోత్రం, సుందరాకాండ పారాయణం, ఇట్లా చిన్న పారాయణాలు ఏమన్నా చేసుకోవచ్చు మనము. ఏమి అంటే మంచి మనసుతోటి, నిర్మలమైన భక్తితోటి, శ్రద్ధతోటి మాత్రమే మనము దేవుణ్ణి జయించగలుగుతాము, మన బాధల్ని కూడా జయించగలుగుతాము. ఫస్ట్ చెప్పినా కదా, ఇవన్నీ మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఆ పాయింట్స్ ఒక్కటి కూడా ఎవ్వరు ఏది చేయలేరు. ఏ నరదృష్టి, ఏ వాస్తుదోషము మిమ్మల్ని దరిచేరకుండా ఆ భగవంతుడే కాపాడుతాడు. ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.